ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ బెడ్ 1270 ఉంటే ప్రతిరోజు ఇన్పేషెంట్లు 15 నుంచి 1600 దాకా వస్తున్నారు. ఫంక్షనల్ బెడ్లు కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ హెల్త్ కేర్ కోసం భవనాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అనేక మంది ఇటువంటి ఉదాత్తమైన ఆలోచనతో ముందుకు రావాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్యశాలలకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఒకవైపు తాను చేస్తున్నవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఫిలాంథ్రపిస్టులుగా ఉంటున్న వారు మరి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుంటూరు జిమ్ఖానా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని ఏదైతే ఉందో వారు కూడా దాదాపు 100 కోట్లతో ఎంసీహెచ్ వాడికి ఇతర సౌకర్యాల మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా సహకారాలు అందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ సిటీ సిమ్యులేటర్తో బ్రాకీథెరపీ, అదేవిధంగా లీనియర్ యాక్సిలేటర్తో లెవెల్ 2 ఆసుపత్రిగా ఉన్న గుంటూరు క్యాన్సర్ హెల్త్ కేర్లో లెవెల్ 1కి వెళ్ళడానికి అవసరమైన పెట్ సిటీ స్కాన్ కూడా త్వరలో ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది. కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవడం వల్ల అది కూడా 1 వీక్లో రిపేర్ అవుతుంది. ఈ 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 2024 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది 25 crores ఖర్చు పెట్టారు. ఓకే, సో 45 crores ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నన్నపనేని గారికి అందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి. దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా